హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ డీల్స్ అనే ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను వన్ క్యాష్ యాప్ యొక్క విత్డ్రా ప్రాసెస్ అయితే చెప్తాను. సో ఇంట్లో మీరు పిన్ టు పిన్ అయితే చూడండి. సో మీకు 100% నేను ఇక్కడ విత్డ్రా చేసి చూపిస్తాను. సో ఇంకా దీంట్లో ఏమైనా సైన్ అప్ అవ్వకపోతే వెంటనే కింద డిస్క్రిప్షన్లో అయితే సైన్ అప్ ప్రాసెస్ వీడియో అయితే ఉంటుంది. అది నేను 2 days బ్యాక్ అయితే వీడియో అయితే చేశాను. సో మంచి రెస్పాన్సే వచ్చింది. సో ఇంకా ఏమైనా చూడకపోతే వెంటనే చూడండి. మీకు దీంట్లో సైన్ అప్కి జస్ట్ సైన్ అప్ అయినందుకు మీకు $1.25 అయితే వస్తాయన్నమాట. సో మీకు లిటరలీ ₹100 అనేది ఫ్రీగా సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది. అండ్ అలాగే మీకు రెఫర్ చేసుకున్న $1.5 వరకు అయితే వస్తుంది. సో అంటే $150 వరకు అయితే మీకు రెఫర్ చేసుకున్నందుకు అయితే వస్తుంది. సో వెంటనే సైన్ అప్ అవ్వండి, అన్లిమిటెడ్గా రెఫర్స్ అయితే చేసుకోండి. జస్ట్ ఆధార్ కార్డు ఉంటే చాలు. క్లియర్గా డీటెయిల్స్ అనేవి నా వీడియోలో అయితే పోస్ట్ చేశాను. సో ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లోను పైన ఐకార్డ్స్లోను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి అయితే చూసేయండి. ఓకేనా గైస్, మనం దీంట్లో విత్డ్రా ప్రాసెస్ అనేది చూద్దాం. సో గైస్, దీంతో విత్డ్రా ప్రాసెస్ అనేది నేను క్లియర్గా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ మిస్ చేసుకుని లాస్ట్లో చూడండి, అప్పుడే మీకు విత్డ్రా ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఒక 10 minutes పోతే పోయింది, కానీ ఇక్కడ వీడియోని చూసిన తర్వాత మీరు విత్డ్రా అనేది ట్రై చేయండి. ఎందుకంటే దీంట్లో విత్డ్రా చేసేటప్పుడు కొన్ని అంటే మీకు కష్టంగా ఉంటుంది. సో అక్కడ నేను చిన్న ట్రిక్స్ ప్లే చేయాలి. ఆ ట్రిక్స్ అయితే నేను చెప్తాను. సో దాన్ని బట్టి మీరైతే ఈజీగా విత్డ్రా చేసుకుంటారు కాబట్టి సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేస్తే మాత్రం మీకు మళ్ళీ ఒక 2-3 సార్లు వీడియోలు చూడాల్సి వస్తుంది. దానికన్నా ముందే మీరు ఒకేసారి వీడియో చూసేయండి. ఆ తర్వాత విత్డ్రా ప్రాసెస్ ట్రై చేయండి. మీకు 100% అయితే వర్క్ అవుతుంది. ఓకేనా గైస్, మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నేను టెలిగ్రామ్లో కూడా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ అదే కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ అయితే చేయండి. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్గా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ అలాగే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతే వెంటనే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా లేటెస్ట్ యాప్స్ వచ్చిన పేమెంట్ ప్రూఫ్స్ వచ్చినా ఇక్కడైతే అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట. సో అయితే నేను ఇక్కడ వన్ క్యాష్ నుండి నేనైతే విత్డ్రా అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడైతే నా విత్డ్రా చూసుకోవచ్చు. 247 HKC టోకెన్స్ అయితే విత్డ్రా తీశాను. వితిన్ 10 minutes or 15 minutesలో నాకైతే పేమెంట్ అయితే బ్యాంక్ అయితే విత్డ్రా వచ్చేసింది. నేను ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేనైతే అప్డేట్ చేశాను అనమాట, పేమెంట్ తీసుకున్నాను అనేసి. సో ఇప్పుడైతే మనం దీన్ని ఎలా విత్డ్రా చేసుకోవాలని, బ్యాంక్ ఎలా విత్డ్రా చేసుకోవాలని చెప్తాను. సో ఇప్పుడు మనం వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఈ దీంట్లో నుండి మీరు విత్డ్రా చేయాలంటే మీకు ఇంకొక యాప్ అనేది కావాల్సి ఉంటుంది. దాని పేరే గైస్ మీకు ఓకే కాయిన్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఓకే కాయిన్. ఈ అప్లికేషన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో మీకు ఆధార్ కార్డ్స్ ఇలాంటివన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ మీకు నెంబర్లు ఉంటే చాలు. ఆ నెంబర్స్ మీరు అయితే రిజిస్టర్ అయితే అయిపోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ వన్ క్యాష్ యాప్ అయితే ఉంది. సో ఇక్కడ నుండి నేను అయితే విత్డ్రా అయితే చేసి చూపిస్తాను. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓకే కాయిన్ అయితే యాప్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఓకే కాయిన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓకే కాయిన్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో ఈ ఓకే కాయిన్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే కాయిన్ యాప్ని ఓపెన్ చేసిన వెంటనే మనకి ఎంటర్ప్రైజ్ అనేది ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసేయండి. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ఇక్కడ క్రియేట్ అయితే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మీరు లాగిన్ అంటే సైన్అప్ అవ్వాల్సి ఉంటుంది. సింపుల్గా సైన్అప్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది. ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. గైస్, వీడియో కొద్దిగా లెంత్ అవుతుంది, పర్వాలేదు, కొంచెం ఓపికతో చూడండి. మీకు అయితే 100% పేమెంట్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్ అయితే ఇవ్వాలి. సో సింపుల్గా మీ ఈమెయిల్ ఇచ్చేసి సో కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మీ అంటే ఇది ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇండియాని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ ఐ అండర్స్టాండ్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ కంట్రీ ఇచ్చేయండి. అండ్ అలాగే మీ స్టేట్, మీ అడ్రస్ ఇచ్చి సిటీ అండ్ పోస్టల్ కోడ్ అయితే ఇచ్చాను. పోస్టల్ కోడ్ అంటే మీ పిన్ కోడ్ అనమాట. సో ఇక్కడ యాజ్ పర్ గవర్నమెంట్ ఐడి అని ఉంది కదా, మీ ఆధార్ కార్డులో మీ నేమ్ ఎలా ఉంటుందో అలా అయితే ఇచ్చేయండి. అండ్ అలాగే ఇక్కడ డాక్యుమెంట్ టైప్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి కార్డ్ అని ఉంది కదా, సో సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేసేయండి, గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి కార్డ్ మీద. సో మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు దాన్ని పిక్స్ అయితే అప్డేట్ అయితే ఉండదు. సింపుల్గా మీరు ఇక్కడ గవర్నమెంట్ ఐడి మీద క్లిక్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే చాలు. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, కంగ్రాట్స్ అని. సో ఇక్కడ స్విచ్ టు ప్రో అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఓకే కాయిన్లో మీకు సక్సెస్ఫుల్గా అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో ఏమన్నా ఉందో సో జస్ట్ మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ సింపుల్గా గైస్ మీరు ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఈ డిపాజిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. డిపాజిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ USDT అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఒక సర్చ్ బార్ అయితే వస్తుంది అనమాట. ఈ సర్చ్ బార్లో ఏం చేస్తారంటే మీరు ఇక్కడ HKC అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. ఏమని HKC అని టైప్ చేయండి. HKC అని టైప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ HKC అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇథీరియం అని ఉంటుంది, HKC ఇథీరియం అనేసి. ఇది కాదు, సో మీరు ఇక్కడ HKC TRC20 అని ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత
ఓకే. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి హెచ్కేసీ టీఆర్సీ 20 అని ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అడ్రస్ అనేది ఉంటుంది కదా, సో ఈ అడ్రస్ని అయితే కాపీ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో సింపుల్గా కాపీ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు తర్వాత వన్ క్యాష్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో వన్ క్యాష్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. సో వన్ క్యాష్ యాప్ ఓపెన్ చేసుకున్న వెంటనే నా దాంట్లో 31.68 USDT అనేది ఉంది. సో ఇక్కడ నాకు దీంట్లో చూసుకోవచ్చు 247 హెచ్కేసీ టోకెన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ టోకెన్స్ అయితే నేనైతే విత్డ్రా చేస్తాను. సింపుల్గా ఇక్కడ ఏంటంటే విత్డ్రా అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. సింపుల్గా విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ చూసుకోండి గైస్, మీరు జాగ్రత్తగా చేయాలి. సో ఇక్కడ మీకు ఆర్డీ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఆర్డీ అనే ఆప్షన్లో ఉండకూడదు, మనకి ఇక్కడ హెచ్కేసీ టోకెన్ అనే ఆప్షన్ మీద అయితే ఉండాలి. సో సింపుల్గా దీని మీద క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ హెచ్కేసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో హెచ్కేసీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అయితే చేసుకోండి. కన్ఫర్మ్ చేసిన వెంటనే గైస్ మీకు ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు హెచ్కేసీ అనేసి, అంటే ఇక్కడ టీఆర్సీ 20 అని చూపిస్తుంది. మనం ఒక టీఆర్సీ 20 కాపీ చేసుకున్నాం కాబట్టి. సో ఇక్కడ మీరు హెచ్కేసీ టోకెన్స్ అనేవి ఎంటర్ చేయాలి గైస్. సో నా దగ్గర ఇక్కడ 247 టోకెన్స్ అయితే ఉన్నాయన్నమాట. 247 టోకెన్స్. సో మీరు 247 నేనైతే ఎంటర్ చేయలేను, ఎందుకంటే సో మీ దగ్గర ఒక 10 ఉన్నాయనుకోండి, మీరు 9 మాత్రమే ఎంటర్ చేయాలి. నా దగ్గర ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 247 ఉంటే నేను 246 మాత్రమే ఎంటర్ చేయగలను అనమాట. సో మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని దాంట్లో ఒక కాయిన్ మైనస్ చేయండి, ఎందుకంటే ఆ కాయిన్ మనకి ఫీజు ఉంటాయి. సో మీకు ఒకవేళ 10 కాయిన్స్ ఉన్నాయనుకోండి, మీరు 9 కాయిన్స్ మాత్రమే ఎంటర్ చేయండి, ఓకేనా. సో అలా ఎంటర్ చేసిన తర్వాత మీరు అక్కడ టీఆర్సీ 20 అడ్రస్ అయితే కాపీ చేసుకుంటారు కదా, సింపుల్గా అడ్రస్ని అయితే ఇక్కడైతే పేస్ట్ చేయాల్సి ఉంటుంది కదా. సో ఆ అడ్రస్ని ఇక్కడైతే పేస్ట్ చేయండి. మీరు టీఆర్సీ 20 అడ్రస్ని కాపీ చేసిన అడ్రస్ని ఇక్కడైతే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన వెంటనే ఆ తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో సింపుల్గా ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఐసీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ సేఫ్టీ పిన్ అయితే అడుగుతుంది. మీరు ఆల్రెడీ సెట్ చేసుకునే ఉంటారు కాబట్టి, సో ఇక్కడ మీ సేఫ్టీ పిన్ అయితే ఎంటర్ చేసేయండి. మీ సేఫ్టీ పిన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు SMS కోడ్ అయితే అడుగుతుంది. ఒకసారి సర్వర్ అయితే ఇప్పుడైతే నేను చెక్ చేసినప్పుడైతే సర్వర్ అనేది చాలా అంటే చాలా క్లియర్గా ఉంది. ఈరోజు అయితే మార్నింగ్ నుండి నేను ఇప్పుడు వీడియో చేసే టైంకి 10:46 అవుతుంది. సో ఇప్పటి వరకు అయితే సర్వర్ రేట్ చాలా బాగుంది. ఓటీపీస్ అయితే ఇన్స్టెంట్గా అయితే వస్తున్నాయి. సో మీరు వెంటనే అయితే ట్రై చేయండి. ఇక్కడ సెండ్ కోడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు మీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది. సింపుల్గా ఓటీపీని అయితే ఎంటర్ చేసేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ విత్డ్రావల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ కన్ఫర్మ్ విత్డ్రావల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు నా డైలీ విత్డ్రాలో 247 హెచ్కేసీ టోకెన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ హెచ్కేసీ టోకెన్స్ని మనం ఓకే కాయిన్లోకి అయితే మనం అయితే విత్డ్రా చేసామన్నమాట. సో ఇక్కడ మనకి పెండింగ్లో అయితే పడుతుంది అనమాట. సో ఇక్కడ పెండింగ్లో ఉంది. సో ఇది సక్సెస్ అవ్వడానికి మీకు హాఫ్ అన్ అవర్ పట్టచ్చు, లేదా 1 అవర్ పట్టచ్చు, లేదా 10 మినిట్స్లో కూడా అవుతుంది. సో అది మీకు అంటే సర్వర్ బట్టి ఉంటుంది అనమాట. సర్వర్ ఫ్రీగా ఉంటే మీకు 10 మినిట్స్లోనే అవుతుంది, లేదంటే 30 మినిట్స్ ఆర్ 1 అవర్ వరకు అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసిన వెంటనే కదా మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ సక్సెస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ట్రాన్స్ఫర్ సక్సెస్ అనే ఆప్షన్ అట్లా మీకు వచ్చిందంటే మీకు విత్డ్రా అయిపోయినట్టే. సింపుల్గా మీరు ఓకే కాయిన్ అయితే యాప్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఓకే కాయిన్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఈ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ ఎలా అయితే కనిపిస్తుందో ఇక్కడ నాకు $31 అయితే వచ్చేసింది అనమాట. నా దాంట్లో $32 ఉన్నాయి. అందులో ఒక 1 హెచ్కేసీ తీసేసాను అనమాట. 1 హెచ్కేసీ టోకెన్ తీసేస్తే మనకి $31.72 అయితే వచ్చాయి అనమాట. మనకి ఇక్కడ వచ్చిన తర్వాత అయితే మీరు ఏం చేస్తారంటే, సో ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేయాలంటే, సో గైస్ మీకు ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ అసెట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో సింపుల్గా ఇక్కడ చూసుకోండి, ఇక్కడ లాస్ట్ అనే ఆప్షన్లో అసెట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఇక్కడ మీకు ఫండింగ్ అకౌంట్లో $31 అయితే మీకు అంటే మీరు విత్డ్రా చేసిన అమౌంట్ మీకు ఫండింగ్ అకౌంట్లోకి అయితే వస్తాయి కదా. సో ఇప్పుడు మీరు హెచ్కేసీ టోకెన్స్ అయితే విత్డ్రా చేస్తారు. దీన్ని ఏంటంటే మీరు టీఆర్ఎక్స్గా కన్వర్ట్ చేయాలన్నమాట. సో ఆ టీఆర్ఎక్స్ ఎలా కన్వర్ట్ చేయాలో చెప్తాను. ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు ఫండింగ్ అకౌంట్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫండింగ్ అకౌంట్ అని. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీకు హెచ్కేసీ టోకెన్స్ అయితే కనిపిస్తాయి. 247 టోకెన్స్ అయితే నా దగ్గర అయితే ఉన్నాయన్నమాట. నేనైతే విత్డ్రా చేసిన టోకెన్స్. సో సింపుల్గా ఏం చేస్తానంటే, సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ 3 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా అయితే వస్తుందన్నమాట, డిపాజిట్ అని, విత్డ్రా అని. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది కదా గైస్. సో సింపుల్గా ఈ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. ట్రేడింగ్ నుండి ఫండింగ్ నుండి ట్రేడింగ్లోకి వెళ్తాయి. సో మనం దీన్ని ఏం చేయాలంటే ట్రేడింగ్ అకౌంట్లోకి తీసుకురావాలి. ట్రేడింగ్ అకౌంట్లోకి తీసుకురావాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా అయితే వస్తుంది. సో ట్రాన్స్ఫర్ మీ దగ్గర ఎన్ని టోకెన్స్ ఉంటే అన్ని టోకెన్స్ అయితే ట్రేడింగ్ అకౌంట్లోకి అయితే పంపించుకోవాలి. ఇక్కడ సింపుల్గా కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చూడండి ఫండింగ్లో ₹1 కూడా లేదు, మీకు అన్ని ట్రేడింగ్ అకౌంట్లోకి అయితే వెళ్తాయి అనమాట. సో మీరు ఏం చేస్తారంటే
సింపుల్ ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో కింద ఉంటుంది చూడండి ట్రేడ్ అనే ఆప్షన్. సో ఆ ట్రేడ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ బీటీసీ యూఎస్జీ అని అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు బీటీసీ యూఎస్జీ అని ఉంది కదా, సో మనకి కావాల్సింది ఇది కాదు. మనం ఏం చేయాలంటే సింపుల్ దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు బీటీసీ యూఎస్జీ అని ఉంది కదా, సో ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే మీకు సెర్చ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో సింపుల్గా సెర్చ్ అనే ఆప్షన్ మీదకి అయితే వెళ్ళండి. సెర్చ్ అనే ఆప్షన్ మీదకి వెళ్ళిన తర్వాత హెచ్కేసీ అనేది టైప్ చేయండి. సో హెచ్కేసీ అని టైప్ చేయండి. హెచ్కేసీ టైప్ చేసిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట, హెచ్కేసీ యూఎస్జీటీ, హెచ్కేసీ యూఎస్జీ అనేసి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే హెచ్కేసీ యూఎస్జీ అని ఉంది కదా, సో సెకండ్ ఆప్షన్, సో ఇది, సో ఈ సెకండ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో మీరు సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ హెచ్కేసీ నుండి యూఎస్జీకి అయితే కన్వర్ట్ అయిపోయింది గైస్. సో ఇక్కడ ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న హెచ్కేసీ టోకెన్స్ని యూఎస్జీలో కన్వర్ట్ చేయాలి. యూఎస్జీలో కన్వర్ట్ చేసిన తర్వాత టీఆర్ఎక్స్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవాలి, సేమ్ ప్రాసెస్. సో మీరు అయితే ఇక్కడ జాగ్రత్తగా అయితే వినండి. సో గైస్ ఇక్కడ వన్స్ మనం ఇలా కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే సో సింపుల్గా ఇక్కడ సెల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. మన దగ్గర హెచ్కేసీ టోకెన్స్ ఉన్నాయి కదా, సో మనకి యూఎస్డీలో కావాలి కాబట్టి సెల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకున్నాను. సెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మనకి అమౌంట్ అనేది చూపించింది చూసుకోవచ్చు మన దగ్గర అవైలబుల్ బ్యాలెన్స్ అనేసి. సో దీన్ని ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ 100% మీద అయితే క్లిక్ చేసేయండి. 100% మీద క్లిక్ చేసి ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా, సో సింపుల్గా ఈ గ్రీన్ కలర్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసిన వెంటనే గైస్ మనకి ఇక్కడ సెల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫస్ట్ 100% మీద క్లిక్ చేయాలి అండ్ అలాగే గ్రీన్ కలర్ మీద క్లిక్ చేసి సెల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే గైస్ మనకి ఇలా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే మనకి అయితే సెల్ అయితే అయిపోతాయి అనమాట. మనకి అప్పుడు హెచ్కేసీ నుండి యూఎస్డీలోకి అయితే కన్వర్ట్ అయిపోతాయి అనమాట. సో మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్, సో ఆ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అక్కడ నుండి మళ్ళీ టీఆర్ఎక్స్ అనే ఆప్షన్ అయితే ఇక్కడైతే మీరు టైప్ చేయాలన్నమాట, టీఆర్ఎక్స్ అని. సో టీఆర్ఎక్స్ అనే మీరు ఆప్షన్ని అంటే టైప్ చేశారంటే మీరు ఇక్కడ టీఆర్ఎక్స్ యూఎస్జీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకున్న వెంటనే గైస్ మీకు సో గైస్ మీరు టీఆర్ఎక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ ఇలా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీరు బై చేయాలి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర యూఎస్జీ టోకెన్స్ అయితే ఉన్నాయి, దీని నుండి మీరు టీఆర్ఎక్స్ అయితే బై చేయాల్సి ఉంది అనమాట. సో ఇక్కడ 100% మీద అయితే సెలెక్ట్ చేసుకొని 100% మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో స్టార్టింగ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. రెడ్ కలర్ స్టార్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత బై టీఆర్ఎక్స్ మీద అయితే క్లిక్ చేశాను కదా. సో బై టీఆర్ఎక్స్ మీద క్లిక్ చేశారంటే సో సింపుల్గా చూసుకోవచ్చు నేనైతే ఇక్కడ 100% అయితే సెలెక్ట్ చేశాను. చూసుకోవచ్చు ఇక్కడ 100% సెలెక్ట్ చేశాను అండ్ అలాగే ఇక్కడ ఉన్న రెడ్ కలర్ దాని మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ బై టీఆర్ఎక్స్ మీద అయితే క్లిక్ చేశాను అనమాట. క్లిక్ చేసిన వెంటనే మనకైతే సక్సెస్ఫుల్గా బై అయితే అయిపోయింది. సో చూసుకోవచ్చు మనకు బై అయిపోయిన తర్వాత మనకైతే ఇక్కడ టీఆర్ఎక్స్ నుండి బ్యాలెన్స్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి టీఆర్ఎక్స్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ ఫండింగ్ స్పాట్లోకి అయితే వచ్చాను, అంటే ట్రేడింగ్లోనే ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మన ఫండింగ్లోకి. సింపుల్గా నేను ఇక్కడ 3 లైన్స్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. 3 లైన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో సింపుల్గా ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకుంటున్నాను. సో ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మీద సో గైస్ మీరు ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ట్రేడింగ్ నుండి ఫండింగ్లోకి అయితే కనిపిస్తుంది. సో సింపుల్గా ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆల్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసేసుకోండి. సో సింపుల్గా కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి టోటల్గా ఫండింగ్లోకి అయితే టీఆర్ఎక్స్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫండింగ్లోకి అయితే వచ్చేసింది. దీని నుండి మనకి మీకు ఏ ప్లాట్ఫామ్ అంటే క్రిప్టోది కాయిన్ డిసిఎక్స్ కానీ కాయిన్ స్విచ్ కానీ ట్రస్ట్ వాలెట్ కానీ ఇలాంటిది మీకు దగ్గర ఏ ప్లాట్ఫామ్ ఉన్నా అంటే ఏ యాప్ ఉన్నా అందులోకి అయితే మీరు టీఆర్ఎక్స్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. దానికోసం ఏం లేదు, సింపుల్ ఇక్కడ 3 లైన్స్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్గా మీరు వచ్చేయండి. సో సింపుల్గా మీరు హోమ్ పేజ్కి అయితే వచ్చాను గైస్, మీరు హోమ్ పేజ్కి అయితే రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ పేజ్కి అయితే వచ్చాను. మీకు టీఆర్ఎక్స్ బ్యాలెన్స్ వచ్చిన తర్వాత హోమ్ పేజ్కి అయితే వచ్చాను. హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు విత్డ్రా అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ చూసుకోండి విత్డ్రా అనే ఆప్షన్, ఆ విత్డ్రా అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీ ఈమెయిల్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలన్నమాట. మీ ఈమెయిల్ మీద క్లిక్ చేసి మీ ఈమెయిల్ అయితే లింక్ చేసుకోండి. సో చాలా సింపుల్గా మీ ఈమెయిల్ ఎంటర్ చేయడం, దానికి ఒక కోడ్ వస్తుంది, ఆ కోడ్ని అయితే ఇచ్చేయండి. ఆ కోడ్ని ఇచ్చిన తర్వాత గైస్ మనకైతే పిన్ అయితే సెట్ చేసుకోమంటుంది, ఫండ్ పాస్వర్డ్. ఆ ఫండ్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. ఫండ్ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత గైస్ ఆ తర్వాత విత్డ్రాన్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. విత్డ్రాన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా అయితే కనిపిస్తుంది అనమాట, యూఎస్డిటీ అని ఉంటుంది. సో సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. యూఎస్డిటీ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా అయితే టీఆర్ఎక్స్ అనే ఆప్షన్ అయితే సర్చ్ బార్ వస్తుంది కదా, సో సర్చ్ బార్లో మీరు టీఆర్ఎక్స్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. టీఆర్ఎక్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ టీఆర్ఎక్స్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు అడ్రస్ టీఆర్ఎక్స్ అడ్రస్ ఇవ్వాలి. ఇది మీరు ట్రస్ట్ వాలెట్ కానీ మీరు కాయిన్ స్విచ్ కానీ లేకపోతే కాయిన్ డిసిఎక్స్ కానీ ఏ యాప్ అయినా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ నుండి ఏదైనా చేసుకుని నేనైతే కాయిన్ డిసిఎక్స్కి అయితే విత్డ్రా అయితే చేసి చూపిస్తాను అనమాట.
సో గైస్ నేను విత్డ్రా కాయిన్ డీసీఎక్స్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సింపుల్ కాయిన్ డీసీఎక్స్ యాప్ ఓపెన్ చేసినా మనకి ఇంటర్ఫేస్ ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే సర్చ్లో టీఆర్ఎక్స్ కాయిన్ అయితే సెర్చ్ చేయండి గైస్. ఇక్కడ సర్చ్ ఇన్వెస్ట్మెంట్స్లో మై ఇన్వెస్ట్మెంట్స్లో టీఆర్ఎక్స్ కాయిన్ అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ టీఆర్ఎక్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకోవచ్చు రిసీవ్ టీఆర్ఎక్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో రిసీవ్ టీఆర్ఎక్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. రిసీవ్ టీఆర్ఎక్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అడ్రస్ అయితే వస్తుంది అనమాట. సింపుల్గా ఈ అడ్రస్ని అయితే కాపీ చేసుకోండి. ఈ అడ్రస్ని కాపీ చేసుకొని మీకు అంటే ఓకే కాయిన్లో మీకు ఇక్కడ అడ్రస్ అయితే అడుగుతుంది. సో సింపుల్గా అడ్రస్ దగ్గర మీరు ఏదో అది కాయిన్ డీసీఎక్స్లో ఉన్న అడ్రస్ని అయితే ఇక్కడైతే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన వెంటనే ఇక్కడ నోట్లో మీకు ఇష్టం వచ్చింది అయితే రాసుకోండి. రాసుకున్న తర్వాత అయితే ఇక్కడ మీ దగ్గర నా దగ్గర ఇక్కడ చూసుకోవచ్చు 493 కాయిన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఫీజు అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ ఫీజు ఎంతో ఉండదు, మనకి 0.7 TRX ఉంటుంది. మీ దగ్గర ఒకవేళ 10 TRX ఉన్నాయనుకోండి, మీరు 9 TRX ఎంటర్ చేయండి. సో సింపుల్గా మనం హెచ్కేసీ టోకెన్స్ని వన్ క్యాష్ యాప్లో ఎలా విత్డ్రా చేసాం అంటే ఒకటి తగ్గించి ఎలా విత్డ్రా చేసామో ఇక్కడ కూడా ఒకటి తగ్గించి అలా విత్డ్రా చేసుకోండి. ఓకేనా గైస్. ఇక్కడ నా దగ్గర 493 ఉన్నాయి కాబట్టి నేను 492 TRX అనేది ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత విత్డ్రా సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాలి. సో సబ్మిట్ మీద క్లిక్ చేశాను. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఫండ్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నాం కదా. సో ఆ ఫండ్ పాస్వర్డ్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేసుకున్నాం. ఫండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్కి ఎస్ఎంఎస్కి ఒక కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ని అయితే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు సబ్మిట్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది. సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మీకు 5 to 10 మినిట్స్లో మీ కాయిన్ డీసీఎక్స్ నుండి ఒక మెసేజ్ అయితే వస్తుంది, అంటే టీఆర్ఎక్స్ డిపాజిట్ అయిందనేసి. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇక్కడ 145కి అయితే విత్డ్రా పెట్టాను. సో ఇక్కడ నాకు 152కి అయితే విత్డ్రా అయితే సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నా టీఆర్ఎక్స్ అనేది ఇక్కడ నుండి వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని విత్డ్రా అయితే చేస్తాను. సో ఇక్కడ నుండి మీకు విత్డ్రా ప్రాసెస్ తెలిస్తే మీరు ఈ వీడియోని అయితే స్కిప్ చేసేయచ్చు, లేదంటే చూడండి వీడియోని. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ సో ప్రైజెస్లోకి అయితే వెళ్ళండి. ప్రైజెస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ టీఆర్ఎక్స్ అని ఉంది కదా. సో ఈ టీఆర్ఎక్స్ మీద అయితే వెళ్ళండి. టీఆర్ఎక్స్ మీదకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెల్ అని ఉంది కదా. సో సింపుల్గా సెల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడైతే మీరు ఎంత టీఆర్ఎక్స్ ఉందో మీరు టోటల్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేసి సెల్ అయితే చేసుకోండి. సెల్ చేసుకున్న తర్వాత నేనైతే చూసుకోవచ్చు నేను సెల్ చేశాను. ఇక్కడ 2519 రూపీస్ అయితే నేనైతే సెల్ చేయడం జరిగింది. సో ఈ సెల్ చేసిన అమౌంట్ నాకు వెంటనే బ్యాంక్ అయితే వచ్చేసాను, నా పోర్ట్ఫోలియోకి అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మీ అకౌంట్లోకి వెళ్తే మీరు సెల్ చేసిన అమౌంట్ని ఐఎన్ఆర్లోకి అయితే కన్వర్ట్ అయితే ఇక్కడ అయితే కనిపిస్తూ ఉంటుంది. సింపుల్ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ విత్డ్రా ఫండ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు చూసుకోవచ్చు నేను ఇక్కడ 260 అంటే 2626 అయితే నేనైతే ఇక్కడ విత్డ్రా చేశాను. సో ఇంతే గైస్ మీకు వెంటనే బ్యాంక్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు నాకైతే బ్యాంక్లోకి అయితే ఇక్కడ రావడం జరిగిందనమాట 2626 రూపీస్ అనేది. సో ఇలా అయితే బ్యాంక్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. వీడియో అనేది లెంత్ కూడా అయిపోయింది కాబట్టి నేనైతే ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్కి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అలాగే మంచి కామెంట్ అయితే చేసేసి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఓకే గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్.